ఎర్ర సముద్రంలో పరిస్థితులు ఏమాత్రం మారటం లేదు. పైగా హౌతీల దూకుడుతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో హౌతీల నుంచి మరో డెడ్లీ వార్నింగ్ వచ్చింది. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు ఎర్ర సముద్రంలో మోహరించే ప్రయత్నాలు చేస్తున్న వేళ తమ లక్ష్యం నౌకల నుంచి సముద్ర కేబుళ్ల వైపు మళ్లుతుందని హెచ్చరించారు హౌతీ రెబెల్స్. ప్రపంచం మొత్తాన్ని మళ్లీ రాతి యుగం నాటికి తీసుకువెళ్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రకటనతో ప్రపంచం ఒక్కసారిగా షేక్ అయింది. ఎందుకంటే సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసమైతే ప్రపంచమంతా స్తంభించిపోవటం ఖాయం. ఇంతకు ఎర్ర సముద్రంలో హౌతీలు సృష్టించిన ఆ అలజడేంటి? సముద్రం అట్టడుగున ఉండే కేబుళ్లను ధ్వంసం చేస్తే ఏం జరుగుతుంది? నిజంగా హౌతీల దగ్గర సముద్రపు కేబుళ్లను ధ్వంసం చేసేంత టెక్నాలజీ ఉందా? ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ లక్ష్యం మారుతోందా? నౌకల నుంచి కేబుల్ వ్యవస్థపై ఎందుకు దృష్టి పెట్టారు? సముద్ర కేబుల్ నెట్వర్క్ ధ్వంసమైతే ఏమవుతుంది? హౌతీ రెబెల్స్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముందు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఇరాన్ మద్దతు రెబెల్స్ ఎప్పుడైతే గాజాలో హమాస్ టార్గెట్ గా ఇజ్రాయెల్ రెచ్చిపోయి దాడులు చేయడం మొదలుపెట్టిందో అప్పుడే తమ అడ్డా ఎర్ర సముద్రంలో యాక్షన్ మార్చేశారు. ఆ వైపుగా వచ్చే ఇజ్రాయెల్ నౌకలే లక్ష్యంగా డ్రోన్ మిసైళ్లతో దాడులు షురూ చేశారు. ఇజ్రాయెల్ నౌకలు మాత్రమే కాదు, ఆ దేశంతో సత్సంబంధాలున్న ఏ దేశ నౌకల్ని ఎర్ర సముద్రం దాటి వెళ్లనివ్వడం లేదు. ఈ క్రమంలో అమెరికా సహా 10 పశ్చిమ దేశాలు ఎర్ర సముద్రంలో తమ నావికా దళాలను మోహరించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ దిశగా యాక్షన్ సైతం మొదలు పెట్టేశాయి. అదే గనుక జరిగితే ఎర్ర సముద్రంలో హౌతీల ఆగడాలకు ఇక కాలం చెల్లినట్టే. ఈ విషయం హౌతీ రెబెల్స్ కూడా తెలుసు. అందుకే ఎర్ర సముద్రంలో తమ వ్యూహాన్ని మార్చారు. అమెరికా అయినా మరే ఇతర దేశమైనా ఎర్ర సముద్రంలో యాక్షన్లోకి దిగితే తమ లక్ష్యం మరోవైపు తిరుగుతుందని హెచ్చరించారు. ప్రపంచాన్ని రాతి యుగం నాటికి తీసుకువెళ్తామని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు ఎర్ర సముద్రంలో మోహరించే ప్రయత్నాలు చేస్తే ఇంటర్నెట్ వ్యవస్థపై దాడి చేస్తామనేది హౌతీల వార్నింగ్. ఇందుకోసం బాబ్ అల్ మందబ్ జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని స్పష్టం చేశారు. అదే జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అమెరికా నిర్ణయానికి ఇటలీ, స్పెయిన్ మద్దతిస్తాయనే వార్తలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో హౌతీ ఉగ్రవాదులు పేర్కొన్నారు. తాము తీసుకునే నిర్ణయంతో ప్రపంచం నిజమైన రాతి యుగంలోకి వెళ్లిపోతుంది, ఇక కాచుకోండి అంటూ సవాలు విసిరారు. దీనిపై అరబ్ అంతర్జాతీయ మీడియా పలు కథనాలు ప్రచురించాయి. హౌతీ రెబెల్స్ ను కట్టడి చేయకుంటే నిజంగానే ప్రపంచం రాతి యుగంలోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా దాదాపు 99% సముద్రంలో ఉన్న కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. దీన్నే సబ్మరీన్ కమ్యూనికేషన్స్ కేబుల్స్ అంటారు. వేల మైళ్ల దూరం ఈ కేబుల్స్ వేసి ఉంచారు. ఇంకా చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎక్కువగానే ఈ లైన్స్ పొడవు ఉంటుంది. సముద్రంలో దాదాపు 8,000 అడుగుల లోతులో ఈ కేబుల్స్ ఉంటాయి. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఈ కేబుల్ వార్ తెరపైకి వచ్చింది. 2015 అక్టోబర్లో అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ని రష్యా టార్గెట్ చేసినట్టు అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. రష్యా ఆ పని చేస్తే ప్రపంచం అతలకుతలమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అలా ఏదీ జరగలేదు. అయితే 2008 ఫిబ్రవరిలో మధ్యధరా సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయాయి. ఆ సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యప్రాచ్యంలోని పలు దేశాల్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తున్న నెట్వర్క్స్ అన్ని ఒకసారిగా మూతపడ్డాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఆ ఘటనతో ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే పలు రంగాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. మరోవైపు సముద్ర గర్భంలోని కేబుల్స్ భారీ చేపల వలల వల్ల, నౌకల లంగర్ల కారణంగా సముద్రంలో వచ్చే ఉపద్రవాల వల్ల అప్పుడప్పుడు తెగిపోతూ ఉంటాయి. అయితే బ్యాకప్ గా అదనపు లైన్లు ఉండడం వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడదు. 2008లో ఫిబ్రవరి నెలలో ప్రధాన కేబుల్ కాదు, బ్యాకప్ కేబుల్స్ కూడా తెగిపోయాయి. దాంతో అనేక దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. అంతకుముందు 2006 డిసెంబర్లో కూడా ఒకసారి ఇలా జరిగింది. తైవాన్ కు చెందిన సర్వీస్ ప్రొవైడర్ 8 లో 7 కేబుల్స్ సముద్ర భూకంపం వల్ల తెగిపోయాయి. ఫలితంగా హాంకాంగ్ తో సహా ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు ఆ సంస్థ అందించే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇలా తెగిపోయిన కేబుళ్లను తిరిగి రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. పైగా హౌతీ రెబెల్స్ వంటి వాళ్ళు పనిగట్టుకుని టార్గెట్ చేస్తే రిపేర్ చేయడం అసాధ్యంగా మారే ప్రమాదం ఉంది. అదే జరిగితే హౌతీలు హెచ్చరించినట్టుగా ప్రపంచం రాతి యుగంలోకి వెళ్లిపోవడం ఖాయం. అయితే హౌతీలు సముద్ర గర్భంలోని కేబుళ్లను కట్ చేసినా పెద్దగా ప్రమాదమేమీ ఉండదని టెలికమ్యూనికేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వనరులతో ఎక్కడా ఇంటర్నెట్ కు ఇబ్బంది లేకుండా చేయొచ్చంటున్నారు. సముద్ర గర్భంలో ఒకే లైన్ లో ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ లేదని, దేశాల మధ్య వేరువేరు సంస్థలకు చెందిన కేబుళ్లున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
చేస్తున్నారు. ఉదాహరణకు భారత్కు ముంబై, కోల్కతా, పుదుచ్చేరి, చెన్నై తదితర పోర్టుల వద్ద అంతర్జాతీయ ఇంటర్నెట్ హబ్బులు ఉన్నాయి. ముంబై, హైదరాబాద్ లైన్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సర్వీస్ ప్రొవైడర్లు వెంటనే చెన్నై లేదా కోల్కతా హబ్ నుంచి డేటాను యాక్సెస్ చేస్తారు. అంతేకాదు అర్జెంటీనా లాంటి పలు దేశాల నుంచి మన హబ్లకు అత్యవసర ఇంటర్నెట్ కనెక్టివిటీకి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఎర్ర సముద్రంలో హౌతీలు కేబుల్ వ్యవస్థని లక్ష్యం చేసుకున్నా మనకొచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చు. నిజానికి హౌతీల బెదిరింపులను సీరియస్ గా తీసుకోక తప్పదు. ఎందుకంటే ఈ రెబెల్స్ కు ఇరాన్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అందుతోంది. అందుకే ఎర్ర సముద్రంలో ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఇజ్రాయెల్ సహా అమెరికా, పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ మరింత సహాయం అందించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అదే జరిగితే హౌతీ రెబెల్స్ అన్నంత చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రపంచం రిస్క్ లో పడినట్టే. అందుకే హౌతీల వార్నింగ్ కాల్ ను ఏమాత్రం లైట్ తీసుకోవడానికి లేదు. మరి ఈ విషయంలో అమెరికా సహా పశ్చిమ దేశాల యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.